ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి, గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఈ సెషన్ ని మనం ఈ రోజు చెప్పుకుంటున్నందుకు అందుకు సహకరించిన సృష్టికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము కర్మయోగంలోని శ్లోకాలు 17 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. ఈ రోజు తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము. కర్మయోగంలోని 19వ శ్లోకము. కర్మయోగంలోని 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థో నా కృతేన కశ్చన. నైవ తస్య కృతేనార్థో నా కృతేన కశ్చన. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. మనకి ఇంతకు ముందు శ్లోకాలలో నిత్యం కర్మను చేస్తూనే ఉండాలి, అకర్మగా ఎప్పుడు ఉండకూడదు అనేది చెబుతూ దాని తర్వాత కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్పారు. కొంతమందికి మటుకు కర్మ చెయ్యకున్నా వారికి ఏమీ కాదు, వాళ్ళు కర్మ ఈ సృష్టిలో ఈ లోకంలో జన్మ తీసుకున్నప్పటికీ వాళ్ళు కర్మ చెయ్యకపోయినా ఏమీ కాదు. కొంతమంది ఎలాంటి వాళ్ళు అనంటే శ్రీకృష్ణ పరమాత్మ, బుద్ధుడు, ఇలాంటి వాళ్ళు అనేది మనకి రమణ మహర్షి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మరి దాని కంటిన్యూషన్ గానే ఈ రోజు శ్లోకం కూడా అలాంటి మహానుభావులు, తస్య అంటే అలాంటి మహానుభావులు, ఈహ ఈ లోకములో, కృతేన అంటే కర్మను ఆచరించవలసింది, అలాగే కశ్చ కశ్చన అర్థః. కశ్చన అర్థః అంటే కర్మను ఆచరించిన దానివల్ల వారికి వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అకృతేన అంటే ఒకవేళ కర్మను చెయ్యకపోయినా కూడా వారికి దానివల్ల ఎలాంటి దోషము కూడా ఉండదు. చేసిన ప్రయోజనం ఉండదు, చేయకపోయినా దోషం అంటూ కూడా ఏమీ ఉండదు. తస్య నైవ కృతేనార్థో నా కృతేనేహ. అలాంటి మహానుభావులకి కృతేనార్థో కర్మ చేసినా నా కృతేనేహ, కర్మ చేయకపోయినా దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, దాని రిజల్ట్ అనేది ఏ విధంగానూ వాళ్ళ మీద ప్రభావం అనేది చూపించదు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. నచాస్య సర్వభూతేషు, అలాగే వారికి ఈ సృష్టిలో ఉన్న ఎలాంటి ప్రాణుల నుండి కూడా వారు కశ్చిదర్థ వ్యపాశ్రయః అంటే వారిని ఎలాంటి ప్రాణుల నుండి కూడా వాళ్ళు ఆశ్రయించవలసింది అంటూ కూడా ఏమీ లేదు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. సో ఈ శ్లోకంలో మనకి మహానుభావులు, ఎలాంటి మహానుభావులు అనేది మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అలాంటి వారు కర్మను వాళ్ళకు కర్మ నుండి వచ్చే రిజల్ట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదు. అలాగే
ఈ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణులను నుండి కూడా వాళ్ళు ఆశ్రయించవలసింది కానీ పొందవలసింది కానీ అంటూ ఏమీ ఉండదు అనేది 18వ శ్లోకం యొక్క భావము. కర్మయోగంలోని 19వ శ్లోకము. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః అంటే కాబట్టి ఇక్కడ మళ్ళీ అర్జునుడికి చెప్తున్నాడనమాట. కాబట్టి ఆసక్తి అంటే అటాచ్మెంట్ లేకుండా సతతం కార్యం ఎల్లప్పుడూ కూడా కార్యం కర్మ సమాచర కర్మను ఆచరిస్తూ ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. అటాచ్మెంట్ లేకుండా అంటే ఆసక్తి లేకుండా సతతం కార్యం కర్మ ఎల్లప్పుడూ కూడా కర్మను ఆచరిస్తూ ఉండాలి. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అలా ఆసక్తి లేకుండా ఆచరించిన వాడు కర్మను ఆ పరమాత్మని పొందుతారు అనేది ఇక్కడ చెబుతున్నారు. కొంతమందికి మటు కర్మను చేయకపోయినా వాళ్ళకి కర్మ పట్ల ఉండే రిజల్ట్ అనేది ఎఫెక్ట్ కాదు. కానీ నువ్వు మటుకు ఇక్కడ నిత్యం ఆసక్తి లేకుండా కర్మను చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడే నువ్వు ఆ పరమాత్మని పొందగలుగుతావు. ఇది ఎందుకు ఇలా మరి అర్జునుడికి ఎందుకు ఇది నిత్యం కర్మను చేయాలి అని చెప్పాడు? కొంతమంది ఎగ్జంప్షన్ ఉంది, కానీ ఆ ఎగ్జంప్షన్ లో అర్జునుడి మటుకు కర్మను చేయకుండా ఉండొద్దు అనేది చెప్పలేదు. కర్మను ఎప్పుడు చేస్తూనే ఉండాలి, కానీ అటాచ్మెంట్ లేకుండా చేయాలనేది చెప్పారు. మరి ఎందుకు చెప్పారు నిత్యం కర్మ చేయమని అర్జునుడికి అనేది నెక్స్ట్ శ్లోకంలో మనకి ఉంటుంది. కర్మయోగంలోని 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థితా జనకాదయః. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ శ్లోకంలో ఏంటంటే కర్మను ఆచరిస్తూ ఎవరైతే ఆ పరమాత్మను పొందగలిగారో అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్ చెప్పి ఎందుకు చెప్పారు అనేది చెప్పుకొచ్చారు. ఇక్కడ కర్మ నైవహి సంసిద్ధి మాస్థితః అంటే ఎల్లప్పుడూ కూడా కర్మను చేస్తూ ఉండడం ద్వారా సంసిద్ధిం అంటే ఆ పరమ సిద్ధిని ఆ పరమాత్మ స్థితిని పొందగలిగారు. ఎవరు అనంటే ఇక్కడ జనకాదయ. జనకాదయ అంటే జనక మహారాజు, సీతాదేవి యొక్క తండ్రి జనక. అలాంటి అదయ అంటే ఇంకా జనకుడు, ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఎంతో మంది అంటే ఎవరు అనంటే భగీరథుడు, అలాగే మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరు అనంటే అంబరీషుడు, భగీరథుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా జనక మహారాజు లాగా కర్మను ఆచరిస్తూనే వాళ్ళు కూడా ఆ పరమాత్మను పొందగలిగారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. లోక సంగ్రహమేవాపి సంపశ్య కర్తు మర్హసి. లోకహితం కోసం, ఎందుకు అనంటే లోకం యొక్క మంచి కోసము, లోకం మంచిని దృష్టిలో పెట్టుకొని లోక సంగ్రహం సంపశ్యవపి లోకంకి జరిగే మంచిని దృష్టిలో పెట్టుకొని కర్తుం ఏవ అర్హసి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కర్మను చేస్తూ వచ్చారు.
జనకాదయ, జనక మహారాజు మరియు అలాంటి ఇంకొంతమంది మహానుభావులు కూడా కర్మను ఆచరిస్తూనే ఆ పరమాత్మ స్థితిని పొందారు. ఎందుకు అనంటే లోకానికి జరిగే మంచిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కర్మను ఆచరించాను. ఎందుకంటే ఇప్పుడు కర్మను చేస్తూ ఉండి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇస్తే వాళ్ళు కూడా దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కర్మను ఆచరిస్తారు. అలా కాకుండా అకర్మగా ఉండి ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది వాళ్ళకి రాంగ్ వేలో వాళ్ళు అది తీసుకోవచ్చు. ఎందుకంటే అకర్మగా తీసుకున్నప్పుడు ఒక స్టేట్ వచ్చినప్పుడే అకర్మగా తీసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు డ్యూటీస్ ని వదిలేసి ఆ ఎంతో మంది ఆ వాళ్ళు ఏంటంటే చిన్న ఏజ్ లో అది రాంగ్ గా ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు కర్మ యోగము అని అంటే కర్మను ఆచరిస్తూనే వాళ్ళు వాళ్ళ మైండ్ మటుకి ఆ పరమాత్మ మీద అటాచ్ అయి ఉంటుంది, ఆ దైవం మీద అటాచ్ అయి ఉంటుంది. అలా కాకుండా కర్మ సన్యాసము అని అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ డ్యూటీస్ కూడా ఆ వాళ్ళ ఎక్స్టర్నల్ డ్యూటీస్ ఆ దేవుడికి అటాచ్ అయి ఉంటాయి. అలాగే వాళ్ళ ఇంటర్నల్ మైండ్ కూడా ఆ దైవంకి అటాచ్ అయి ఉంటది. అలాంటి వాళ్ళు ఎవరు అని అంటే శంకరాచార్యులు, మాధవాచార్యులు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్టర్నల్ గా కూడా వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ డ్యూటీస్ లో ఇన్వాల్వ్ కాలేదన్నమాట. వాళ్ళు కర్మ సన్యాసము అంటే ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు కూడా వాళ్ళు ఆ దైవం మీద అటాచ్ అయ్యి ఉండిపోయారు. అలా కాకుండా కర్మ యోగులు ఎవరు అని అంటే ఎక్స్టర్నల్ గా వాళ్ళు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఏమి డ్యూటీస్ చేయాలో అది చేస్తూ ఇంటర్నల్ గా మటుకు వాళ్ళ మైండ్ మటుకు ఆ దైవం మీద అటాచ్ అయి ఉంది. ఇక్కడ కర్మయోగి కమ్మని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకంటే నిత్యం కర్మను చేయడం ద్వారానే అదే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ వేలో నడుచుకుంటారు. లేకపోతే అకర్మగా ఉండడం చూసారనుకోండి, నేను కూడా అకర్మగా ఉండి ఏ పని చేయకుండా ఉంటాను అని అది వేరే దారికి తీస్తుంది. అది లేజినెస్ అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే అకర్మగా వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ మైండ్ అనేది ఫ్రీ అవ్వదు, ఆ కోరికల నుండి ఫ్రీ అవ్వదు. కానీ వాళ్ళు అకర్మగా మారినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బ్లిస్ ని పొందరు. సో ఆ కోరికలు అనేవి ఇంకా తీరకుండానే ఏ కర్మ చేయకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంకా వేరే ఏదో విధంగా వాళ్ళు ఆనందాన్ని పొందే ప్రయత్నమే ఇంకా చేస్తుంటారు. బయటికి కర్మ చేయకుండా ఉంటారు, కానీ లోపల మటుకు వాళ్ళకి ఆ కోరిక అనేది ఇంకా ఉంటుంది. ఇంకా ఆనందాన్ని ఏ విధంగా పొందాలి అనేది వాళ్ళకి మిగిలిపోతుంది. కాబట్టి ఆ బ్లిస్ ని పొందరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆనందాన్ని ఇంకా ఏ విధంగా పొందాలి అనేది మిగిలిపోతుంది. సో అది రాంగ్ గా తీసుకునే ఆ నష్టం, అది రాంగ్ గా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అర్జునుడికి వీళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. జనక మహారాజు ఇంకా అలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళందరూ కూడా కర్మను ఆచరిస్తూనే ఆ పరమాత్మ స్థితిని పొందగలిగారు అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం కర్మయోగంలోని 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మరి అర్జునుడికి ఎందుకు చెప్పాడు కర్మయోగాన్ని ఆచరించి నిత్యం కర్మను చేస్తూనే ఆ పరమాత్మ స్థితిని పొందమని? ఎందుకు అనంటే ఏది అయితే గొప్ప వాళ్ళు చేస్తారో అదే ఈ సృష్టి అంతా కూడా ఆచరిస్తుంది. సయత్ ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్ధతే, దానినే ఈ లోకమంతా కూడా ప్రమాణంగా స్వీకరిస్తుంది. కాబట్టి అర్జునుడు ఒకానొక గొప్ప శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఎంతో విలువిద్యని నైపుణ్యాన్ని సమకూర్చుకొని ఈ జగత్తులో ఎంతో కీర్తిని సంపాదించిన వాడు, ఎంతో శ్రేష్ఠుడు. మరి అలాంటి శ్రేష్ఠుడైన అర్జునుడు ఏది ఆచరిస్తున్నారో అది లోకమంతా కూడా గ్రహిస్తుంది. లోకమంతా కూడా దానిని ఆచరించడానికి ప్రయత్నిస్తుంది, దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. కాబట్టి ఒకానొక గొప్ప వాడు, శ్రేష్టమైన స్థితిలో ఉన్నవాడు జాగ్రత్తగా వాళ్ళు కర్మను ఆచరించే విషయంలో
కర్మను ఆచరించడం అనే కాదు, వాళ్ళు ఏ విషయం చేసినా కూడా లోకం అంతా కూడా దానిని అనుసరిస్తుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్ వేలో చేయాలి. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ లోకం అంతటికి కూడా. ఒకానొక లీడర్ అనేది ఏంటి, లీడర్ ఏది ఫాలో అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలు అదే ఫాలో అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఆచరించాలి. ఇక్కడ అర్జునుడు కూడా అలాంటి ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అర్జునుడు ముందు తరాలందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తున్నాడు కాబట్టి కర్మను చేస్తూ ఉండడమే అర్జునుడికి తగిన విషయము. అకర్మగా మారిపోతే అది మిగిలిన వాళ్ళందరూ కూడా దానిని రాంగ్ గా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడికి నువ్వు కర్మయోగివి కా, కర్మ సన్యాసివి కాదు, కర్మను ఆచరిస్తూనే పరమాత్మ స్థితిని పొందాలి అనేది చెప్తున్నారనమాట. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత్తరో జనః, ఎవరైతే ఆ శ్రేష్టమైన గొప్ప స్థితిలో ఉన్నారో వాళ్ళని చూసి మిగతా జనులందరూ కూడా ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురుతే లోకస్థ తనువర్తతే, వారినే దానినే ప్రమాణంగా కూడా స్వీకరిస్తారు. కాబట్టి నువ్వు ఎగ్జాంపుల్ ని సెట్ చేసే పొజిషన్ లో ఉన్నావు అర్జున. నువ్వు కర్మను చేయడమే ఎగ్జాంపుల్ గా తెలియజేయాలి, కానీ అకర్మగా ఉండే ఎగ్జాంపుల్ తెలియజేయకూడదు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. మరి అర్జునుడికి డౌట్ రాకుండా ముందుగానే ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. జనకాదయ, జనక మహారాజు వంటి వారు ఇంకా చాలా మంది కూడా కర్మను జనక మహారాజు అంటే ఒక రాజు పొజిషన్ లో ఉండి తను ఆ రాజుగా రాజ్య కర్తవ్యం చేస్తూనే, రాజ్యాన్ని పాలించే కర్తవ్యం చేస్తూనే తను ఆ పరమాత్మ స్థితిని కూడా పొందాడు. అంటే మెటీరియలిస్టిక్ డ్యూటీస్ ని చేస్తూనే పరమాత్మ స్థితిని కూడా పొందారు. అలా ఆల్రెడీ పొందిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పి నువ్వు కూడా ఇలాగే చెయ్యి అని చెప్పి చెబుతున్నారనమాట. సో ఈ శ్లోకాలు మనకి మళ్ళీ ఈరోజు నేర్చుకున్న శ్లోకాస్ ఒకసారి డీటెయిల్డ్ గా ఫస్ట్ నుంచి చెప్పుకుందాము. దీనిలో అర్థము డెప్త్ గా ఏంటి అనేది మళ్ళీ మనం ఒకసారి 18th నుంచి 22 శ్లోకాస్ వరకు చెప్పుకుందాము. ముందుగా 18వ శ్లోకంలో మనకి ఎవరైతే ఆ జీవన్ముక్తిని పొంది ఉన్నారో వాళ్ళకి కర్మను చేయవలసిందంటూ ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు చేసినా కూడా దాని వల్ల ప్రయోజనము లేదు, చేయకున్నా కూడా దోషము లేదు. అలాగే వాళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి నుండి కూడా వాళ్ళు ఆశ్రయించి పొందవలసిందంటూ కూడా ఏమీ లేదు అనేది ఇక్కడ చెప్పారనమాట. మరి అలాంటి స్థితి, ఆ జీవన్ముక్తి పొందిన వాళ్ళ స్థితి అంటే ఏంటి ఇక్కడ? అలాంటి వాళ్ళు అసలు ఎవరు అని అంటే, ఎవరి మైండ్ అయితే ప్యూరిఫికేషన్ అయిందో వాళ్ళు ఆ జీవన్ముక్తిని పొందిన వాళ్ళనమాట. మరి అసలు ఆ ప్యూరిఫికేషన్ అవ్వడం అంటే ఏంటి? మైండ్ ప్యూరిఫై అవ్వడము అంటే ఏంటి? మైండ్ ప్యూరిఫై అవ్వడము అంటే ఏంటి? అసలు ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? ఏది ఎలా ఉందో దాన్ని అలాగా ఉంచడమే ప్యూరిఫికేషన్, అంతే కదా. దాని ఒరిజినల్ నేచర్ లో మనం ఇంకేదైనా వచ్చి కలిపామనుకోండి, అది ఇంప్యూర్ అవ్వడం. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? ఏది ఎలా ఉందో దానిని అలాగా ఉంచడమే ప్యూరిఫికేషన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి, మనల్ని ప్యూరిఫై ఉంచుకోవడం అంటే ఏంటి? నేను అంటే ఏమని నేర్చుకున్నాము మనము? ఆత్మ అనేది నేర్చుకున్నాం. మనము సాంఖ్య యోగంలో జ్ఞానం, ఆత్మ జ్ఞానం నేర్చుకున్నది ఏంటి? నేను అంటే ఆత్మ అనేది నేర్చుకున్నాము. మరి ఆత్మను ఆత్మగా ఉంచడమే ప్యూరిఫికేషన్ తో ఉండడం. దాన్ని అలాగే ఉంచడం అంటే ఏంటి? ఆత్మ అనేది సర్వవ్యాపకమైనది, అంతా అందులో సమస్తము ఉందనేది మనం తెలుసుకున్నాము. సో సమస్తము ఉంది అని అంటే అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సమస్తం మనలోనే ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు మనకి ఇంకా ఎలాంటి కోరికలు కూడా ఉండవన్నమాట. ఎందుకంటే ఆత్మలో సమస్తము ఉంది అనుకున్నప్పుడు కోరిక అనంటే ఏంటి అసలు? ఏదైతే మనకు లేదో దాన్ని పొందాలనుకోవడమే కోరిక కదా. మరి ఇక్కడ ఆత్మలో లేనిదంటూ ఏం లేదు కదా. అది అర్థమైనప్పుడు మనకి అసలు కోరికనే ఉండదు కదా. మనకి ఇంకా పొందవలసింది ఏది
లేదు అని అన్నప్పుడు కోరిక ఎందుకు వస్తుంది? కోరిక అనేది రాదు. సో ఎప్పుడైతే కోరికలు లేకుండా ఎవరైతే ఉంటారో కంప్లీట్ గా డిజైర్స్ ని, ఏ డిజైర్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, కోరికలు కంప్లీట్ గా నాకు అసలు ఇంకే కోరిక లేదు అని ఎవరైతే ఉంటారో అలాంటి వారి మైండ్ ప్యూరిఫికేషన్ తో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఆత్మలో సమస్తము ఉంది, వాళ్ళు దానిలో సంతృప్తి ఆల్రెడీ పొందారు. ఇంకా తృప్తి పొందినప్పుడు వాళ్ళకి ఎలాంటి కోరికలు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు మైండ్ ప్యూరిఫికేషన్ అయినట్టు. లేదు మేడం నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, ఇది నేను యాక్సెప్ట్ చేయలేను అన్నప్పుడు ఓకే, అది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇప్పుడు అందరం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. ఇంకా మనం కంప్లీట్ గా రమణ మహర్షి లాగా నాకు ఇంకా ఏ కోరిక లేదు అనే స్థితిలో మనం లేదు, కానీ మనం అర్థం చేసుకుంటున్నాం అట్లీస్ట్. ఓకేనా? సో అలాంటి స్థితిలో లేనప్పుడు మనం కర్మను చేస్తూనే ఉండాలి, మనం ఎగ్జంప్షన్ లేదు. ఒకవేళ నువ్వు ఆ స్థితికి వెళ్ళావా, నీ మైండ్ కంప్లీట్ గా ప్యూరిఫై అయిందా, నీకు ఎలాంటి కోరికలు లేవా, నువ్వు ఆత్మలోనే తృప్తి పొందావా, ఓకే ఫైన్, నువ్వు కూడా కర్మను చేయకపోయినా ఏం కాదు. ఓకేనా? నువ్వు కూడా జీవన్ముక్తిని పొందితేనే నీకు ఆ కర్మను చేయకుండా ఉండడానికి అధికారం అనేది ఉంటుంది. సో ఇక్కడ జీవన్ముక్తి పొందిన వాళ్ళ గురించి, వాళ్ళు ఎందుకు జీవన్ముక్తి పొందారు, అలాంటి వాళ్ళు కర్మను చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భూమి మీద చేయవలసిందంటూ ఏమీ లేదు, కర్మ చేయడం ద్వారా పొందవలసింది ఏం లేదు, ఒకవేళ చేయకపోయినా వాళ్ళకి నష్టం కూడా ఏమీ లేదు. ఓకేనా? ఆ స్టేట్ లోకి నువ్వు కూడా వెళ్తే అప్పుడు నువ్వు కూడా ఎగ్జెంప్షన్, కర్మం చేయకుండా ఉండడానికి. కానీ మనం అందరము ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, నిజంగా నాకు ఇంకా ఏ కోరికలు లేకుండా ఉన్నాయా అనేది. ఓకేనా? సో ఇక్కడ మరి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నాం. కోరికలు లేకుండా ఉండడము, ఆత్మలో ఎవరైతే, ఫస్ట్ పాయింట్ ఆత్మలో తృప్తి పొందడం. ఆత్మలో తృప్తి పొందిన వాళ్ళ ఆటోమేటిక్ గా కోరికలు అనేవి ఉండవు. అలాంటి వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు ప్యూరిఫికేషన్ తో ఉన్నట్టు. మరి దానిని ఇప్పుడు ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఎలా చేసుకోవాలి? ఓకేనా? ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? కర్మను చేస్తూ ఉండడం ద్వారా కూడా నువ్వు ఆ ఆత్మతృప్తిని పొందగలుగుతావు అనేది చెప్పారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా జనకాదయ, జనక మహారాజు, ఆ మాధవాచార్యుడు, ఇలాంటి వాళ్ళు, భగీరథుడు, ఆ ఇలాంటి వాళ్ళ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళు కర్మను చేస్తూనే ఆత్మలో సంతృప్తి పొందారు, ఆత్మానుభూతిని పొందారు అనేది చెబుతూ వచ్చారు. మరి ఆ కర్మను ఆ చెయ్యమని చెప్పారు. మరి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అవ్వాలి అని అంటే ఆ కర్మను ఏ విధంగా చెయ్యాలి అని అంటే, నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా అది అది ఏదైనా అవ్వనివ్వండి, దాని నుండి ఏదైనా నీకు రానివ్వండి, దానిని అన్నిటినీ కూడా ఆ పరమాత్మకు సమర్పిస్తూ చేసినప్పుడు నీ మైండ్ అనేది ఆ ప్రాసెస్ లో ప్యూరిఫై అయిపోతుంది అనేది చెప్పారు. ఫస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి, దాని తర్వాత దానిని మరి ఎలా పొందొచ్చు అంటే నువ్వు చేసే ప్రతి డ్యూటీ కూడా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, అలాగా ఆ డ్యూటీలో అటాచ్మెంట్ అయిపోకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తూ ముందుకు వెళ్తావో అప్పుడు ఆ ప్రాసెస్ లో నీ మైండ్ మెల్లిగా ప్యూరిఫికేషన్ ని సంపాదించుకుంటుంది. ఓకేనా? సో మనం ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకాలలో చెప్పుకున్నాము, ఈ లోకం అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సృష్టించింది ఎవరు అనంటే ఆ పరమాత్మ. అందులో మనం ఒక గెస్ట్ లాగా ఉంటున్నాం. ఓకేనా? ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా మన డ్యూటీస్ ని ఆ పరమాత్మకే సమర్పిస్తూ చేస్తాం. నీకు ఆ డ్యూటీస్ వల్ల ఏమి లభించినా కూడా అది కూడా ఆ పరమాత్మకి సమర్పిస్తూ చేస్తాం. అంతే కదా? ఇప్పుడు మనము మన కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓకేనా? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్ ని వాడుకొని, వాళ్ళ వస్తువులే వాడుకొని, వాళ్ళ కూరగాయలే వాడుకొని మనం ఒక వంట చేసాం. ఓకేనా? ఆ వంట నువ్వు చేసింది నువ్వు కావచ్చు ఫిజికల్ గా, కానీ అది ఎలా చేయాలో చెప్పిన వాళ్ళు ఆ ఇంటి వాళ్ళే, అక్కడ వాడుకున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ ఇంటి వాళ్ళదే. నువ్వు జస్ట్ చేసావు, ఒక వంట చేసావు, దానికి రెసిపీ ఇచ్చింది కూడా ఆ ఇంటి వాళ్ళే. ఓకేనా? నువ్వు దాన్ని వాళ్ళకి సమర్పించకుండా నువ్వే తిన్నావనుకో, నేను చేశాను ఇది నాది అనే అహంకారంతో నువ్వే తిన్నావనుకో, అది ఏంటి? అలాంటి వాళ్ళని ఏమని పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ? దొంగ అనేది, మిథ్యాచారి, డాంబాచారి, దొంగ అనేది ఆల్రెడీ
ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చింది. సో మరి అక్కడ ఉన్న రిసోర్సెస్ ని నువ్వు ఉపయోగించుకొని, రెసిపీ కూడా వాళ్ళదే నువ్వు తీసుకొని నువ్వు చేసి వాళ్ళకి పెట్టకుండా ఉంటే అది ఎంత మూర్ఖంగా ఉంది. ఆబ్వియస్ గా నువ్వు పెట్టాలి. ఓకేనా? ఇక్కడ కూడా మనము ఈ సృష్టిలో మనము ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించుకొని జీవిస్తున్నాం. మరి తిరిగి ఆ సృష్టికే అధికారం ఉంటుంది మన దాని మీద. నీకు వంట చేసినా, ఎంత మంచిగా నువ్వు వంట చేసినా కూడా దానికి అధికారం ఆ ఇంటి వాళ్ళకే ఉంటుంది. అలాగే నువ్వు ఏ కర్మ చేసినా దాని నుంచి ఎలాంటి ప్రయోజనం వచ్చినా కూడా దానికి సర్వ అధికారాలు ఈ సృష్టికే ఉంటాయి, ఆ పరమాత్మకే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఈ సృష్టిలో ఉన్నదానిని ఉపయోగించుకొని నువ్వు కర్మను చేస్తున్నావు, ఫలితాలను పొందుతున్నావు. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకొని నువ్వు చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకి సమర్పిస్తూ చేస్తావో అప్పుడు నీ మైండ్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఒక్కసారిగా జరగదు. సో ఆ కర్మలను చేస్తూనే ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతావనేది నెక్స్ట్ శ్లోకంలో చెబుతూ దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ, ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ఇది ఆల్రెడీ అటైన్ చేశారు వాళ్ళు, ఈ ప్రాసెస్ ని పాటించి దానిని పొందారు. ఆల్రెడీ పొందిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఓకే, వీళ్ళు ఆల్రెడీ పొందారు కాబట్టి నేను కూడా పొందగలుగుతాను అనే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంని అర్జునుడికి క్రియేట్ చేయడానికి ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారనమాట. జనకాదయ అనే శ్లోకంలో మనకి తెలియజేశారు. కర్మ నైవ హి సంసిద్ధం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇలా ఆల్రెడీ కర్మను చేస్తూనే వాళ్ళు ఆ పరమాత్మ స్థితిని పొందగలిగిన వారు జనకాదయులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మరి ఎందుకు చేశారు అనంటే లోకహితం కోసము, లోకం యొక్క మంచి కోసము. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసి లోకం అంతా కూడా పాటిస్తుంది. వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎంతో మంది మానవులు దానిని పాటిస్తారు. కాబట్టి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేసే పొజిషన్ లో ఉన్నారు. సో వాళ్ళని చూసి ఆ వేలో వాళ్ళు మిగతా మానవులందరూ కూడా వెళ్తారు కాబట్టి వీళ్ళు ఏంటి, నిష్కామ కర్మని చేసి చూపించారు కాబట్టి వాళ్ళు ఆ కర్మను మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూస్తున్నారు, చూసి నేర్చుకుంటారు. కర్మను వీళ్ళు నిష్కామంతో చేశారు అంటే ఆసక్తి లేకుండా చేశారు. అలాగే వాళ్ళ నేచర్ ఏముందో దానికి తగ్గట్టుగా శాస్త్ర నియతమైన కర్మను చేశారు. అంటే వాళ్ళ నేచర్ ఏముందో, వాళ్ళ డ్యూటీస్ ఏమున్నాయో దానికి తగ్గట్టుగానే కర్మను చేస్తూ వచ్చారు. దాని ద్వారానే మైండ్ ని ప్యూరిఫికేషన్ చేసుకున్నారు. మైండ్ ని ప్యూరిఫికేషన్ చేసుకోవడం ద్వారా నీకు ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. జ్ఞానం అంటే ఏం జ్ఞానము? ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది లభించి మోక్షాన్ని పొందగలిగారు. కాబట్టి నేను కూడా అదే వేని పాటించి మోక్షాన్ని పొందగలుగుతాను అనేది ప్రతి ఒక్క జీవికి కూడా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా కర్మలను ఏంటి, నిష్కామంతో చెయ్యాలి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా డిటాచ్మెంట్ తో చేస్తారు. వాళ్ళకి ఇంకా బంధనం అనేది ఏమీ చుట్టుకోదు. మరి అంతకంటే గొప్ప హెల్ప్ అంటూ ఇంకా ఏమీ ఉండదు. నువ్వు లోకంలో లోకహితం అంటే లోకం కోసం చేసే గొప్ప హెల్ప్ అంటూ ఇంకేమీ ఉండదన్నమాట. అంతకు మించిన గొప్ప హెల్ప్ ఉండదు. నువ్వు నిష్కామ కర్మంతో చేసి నువ్వు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినప్పుడు అది వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు కూడా కర్మను ఆ డిటాచ్మెంట్ తో చేస్తే వాళ్లకు అంతకంటే గొప్ప హెల్ప్ అంటూ ఇంకా ఏమీ ఉండదన్నమాట. సో నువ్వు కర్మ చెయ్యాలి అనే సందేశాన్ని, అలాగే నిన్ను చూసి ఆ కర్మను ఎలా చెయ్యాలో అనేది ఇన్స్పిరేషన్ అక్కడ పుడుతుంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అది ఆటోమేటిక్ గా డిటాచ్మెంట్ లో ఉండడం వారికి నేర్పిస్తుంది. అంతకంటే గొప్ప ఉపకారం లోకంకి చేయాల్సిందంటూ ఇంకా ఏమీ లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అనంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత్తరో జనః. ఏదైతే గొప్పవారు ఆచరిస్తారో అదే లోకమంతా కూడా ఆచరిస్తుంది. అలాగే ఏదైతే వారు ప్రమాణంగా స్వీకరిస్తారో అదే లోకమంతా కూడా స్వీకరిస్తుంది. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఒక ఎగ్జాంపుల్ గా పెట్టి
మిగిలిన వాళ్ళ మానవులందరూ కూడా ఏమి చెయ్యాలి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ పొజిషన్ లో అర్జునుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు కూడా కర్మయోగి కావాలి. కర్మను డిటాచ్మెంట్ తో చేస్తూ, నిష్కామ కర్మను చేస్తూ ఆ మైండ్ ని ప్యూరిఫికేషన్ చేసుకొని ఆ పరమాత్మ స్థితిని పొందగలగాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అలా పొందినప్పుడు నిన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆ కర్మను ఎలా చెయ్యాలి అనేది అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు కర్మయోగివిక అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నారనమాట. సో ఇవి ఈ రోజు శ్లోకాలు. కర్మను ఏ విధంగా చెయ్యాలి, అలాగే మనం శ్రీకృ ఆ ఆ ఎలాంటి స్థితికి చేరుకున్నప్పుడు అకర్మగా ఉండొచ్చు, అంతవరకు కూడా కర్మను ఎందుకు చేయాలి అనేది ఈ రోజు మనము నేర్చుకున్నాము. సో ఇది ఈ రోజు శ్లోకాలు. ఆ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా చెప్పొచ్చు. అంతవరకు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ లోపు మనం ఈ శ్లోకాలు ఒకసారి ఉచ్చారణ కూడా చేసుకుందాం. మళ్ళీ మనము రేపు తదుపరి శ్లోకాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.